మంగళగిరి నగరంలోని టిప్పర్ల బజార్లో గల నేషనల్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు గోలి రామ్మోహన్ రావు, టీడీపీ గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మండలి సభ్యుడు మేకల మోహన్ రావు, వీటీజీఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగేశ్వరరావు, నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కాకుమాను సౌజన్య ప్రేమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులకు, చదువుకున్న కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఫ్రెషర్స్ డే వేడుకల్లో భాగంగా 2024-2026 సంవత్సరంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. చాలా సంతోషకరమైన దశ, అది మళ్ళీ రాదు. జీవితంలో ఒక్కసారి వచ్చేది ఎవరికైనా కూడా, మళ్ళీ వచ్చేది కాదు. ఆ విద్యార్థి దశలో కూడా కాలేజీ జీవితం అనేది ఇంకా మరి సంతోషంగా ఉంటుంది. స్కూల్ వరకు ఒక రకం ఉంటుంది, అంటే స్కూల్ వరకు అంతా చిన్నపిల్లల్లాగా ఇంకా పూర్తిగా పరిణితి చెందని వయస్సు, మనస్సు కూడా స్కూల్ వరకు. కళాశాలలోకి వచ్చేసరికి మీరు వయసులో కానీ, తర్వాత మనస్సులో కానీ, ఆలోచనలో కానీ బాగా పరిణితి వస్తుంది కళాశాలలో వచ్చేటప్పుడు. కాబట్టి చిన్నపిల్లల వేషాలకి వేయకూడదు కూడా. కళాశాలలోకి వచ్చినాక చాలా డిగ్నిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది గుర్తుంచుకోవాలి. ముందు ఫ్రెషర్స్ డే అంటే జూనియర్ విద్యార్థులకి సీనియర్ విద్యార్థులు వెల్కమ్ చేసే వేడుక. మరి ఇది ముఖ్యంగా ఏంటంటే కాలేజీలో ఎలా ప్రవర్తించాలి, డిసిప్లిన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా సీనియర్ విద్యార్థులు మీకు నేర్పిస్తారు జూనియర్ విద్యార్థులకి. అందుకని ఈ ఫ్రెషర్స్ డే ఇద్దరు సంతోషంగా చేసుకుంటారు. అటు సీనియర్ విద్యార్థి కానీ, కళాశాలకు వచ్చే నూతన విద్యార్థులు కానీ, జూనియర్ విద్యార్థులు అందరూ కూడా సంతోషంగా చేసుకునే వేడుక ఈ ఫ్రెషర్స్ డే వేడుక అనేది. ఈ సందర్భంలో ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం జీవితంలో పైకి రావాలంటే చాలా కష్టపడి చదవాలి. మరి వాళ్ళు చూశారు, నీట్ పరీక్షలో రిజల్ట్స్ వచ్చినాయి. మన తెలుగువారు ఎంత గొప్పగా చాలా సీట్లు సాధించారు. తెలుగువారు ఎంతో సామాన్య కుటుంబంలో వచ్చిన ఎంతోమంది కూడా మంచి ర్యాంకులు సాధించి గొప్ప డాక్టర్లు కాబోతున్నారు. అది వాళ్ళంతా కష్టపడి చదివితేనే వచ్చారు. కాబట్టి మీరంతా కూడా ఈ వొకేషనల్ జూనియర్ కాలేజీలో మీరు ఇప్పుడంతా కూడా ఫస్ట్ ఇయర్లో చేరుతున్నారు. ఇది 2 years కోర్స్. కాబట్టి ఈ 2 సంవత్సరాలు మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వచ్చింది మీరు చదువుకోవటానికి. మీకు చదువు చెప్పే గురువులు, లెక్చరర్స్ మీకు ఏం చెబుతున్నారో అది శ్రద్ధగా మీరు వినాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. నేను ఈ కాలేజీలో చదివిన తర్వాత నేను ఒక లెక్చరర్ కావాలి, లేకపోతే నేను ఒక సైంటిస్ట్ కావాలి, లేకపోతే నేను ఒక ఇంజనీర్ కావాలి. ఇలా ఒక లక్ష్యాన్ని మీరు ముందుగానే పెట్టుకొని ఆ లక్ష్యం ప్రకారం కూడా చదవాలి. మీకు అర్థం కాకపోతే మీ లెక్చరర్స్ని అడగాలి. నాకు అర్థం కాలేదు, నాకేం తెలియట్లేదు, నేను చదవలేను, ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. ఎందుకంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇక్కడ పంపిస్తున్నారు చదవటానికి. మరి వాళ్ళంతా కూడా ఫీజులు కట్టడానికి ఎంతో కష్టపడుతున్నారు. అందుకని అది గుర్తుంచుకొని మనం జీవితంలో ఎలా పైకి రావాలి, ఎంత కష్టపడి చదవాలి అనేది కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. మీ తల్లిదండ్రులు పడే కష్టాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. అంతేకాదు మన కళాశాలలోకి వచ్చిన తర్వాత పెద్దల ఎడల ఎలాంటి గౌరవం చూపించాలి. ఊరినే లెక్చరర్స్కి నిక్నేములు పెట్టి పిలుచుకోవడం కాదు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చెప్పినవన్నీ శ్రద్ధగా వినాలి. మరి జీవితంలో మీరందరూ కూడా పైకి రావాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా మీరంతో ఉన్నత స్థానాల్లోకి రావాలని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా చదవండి, బాగా మంచి మార్కులతో పాస్ కండి. ఇది మొదటే ఫ్రెషర్స్ డే కాబట్టి ఇంకా మీకు భవిష్యత్తులో ఎన్నో ఫంక్షన్లు కూడా వస్తాయి. యానివర్సరీ డే కావచ్చు,
కల్చరల్ డే కావచ్చు, ఇలాంటివి ఎన్నో వస్తాయి. వాటన్నిటికి కూడా మీరు రెడీగా ఉండండి, బాగా చదవండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి విద్యా వ్యవస్థని ఏ రకంగా ప్రక్షాళన చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఈ విద్యా వ్యవస్థలో మరి వాళ్ళు బాగా చదువుకొని వృత్తిలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధిలోకి పదవి నడుస్తుంది. అలాగే రాష్ట్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా మరి ముందుకు తీసుకెళ్తే దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మరి కలగన్నటువంటి మన విద్యా వ్యవస్థ మనందరం కూడా మరి ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే మన నుంచే మనం ఏదైతే ఈ కాలేజీ వ్యవస్థకు వచ్చామో జూనియర్ కాలేజీకి ఎక్కడి నుంచే ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటేనే మరి మనందరం కూడా మరి ఉన్నత ఫలితాలు సాధిస్తేనే రాష్ట్రానికి కూడా ఉన్నత ఫలితాలు సాధించవచ్చని. అలాగే మనం చూసాం, మన స్టేట్లను ఎక్కడ లేకుండా విధంగా మరి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో నారా లోకేష్ గారు మోడల్ స్కూల్ గా మన నిడమర గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇంటర్నేషనల్ స్కూల్ కి తలదండే విధంగా నారా లోకేష్ గారు తయారు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలోనే చూస్తూ ఉంది. ఎందుకంటే ఈ మోడల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది అన్న ఆలోచనతో మరి రాష్ట్రం కూడా మాకు కూడా మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కూడా మరి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనకు ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం మరి నిడమర్లలో ఈ మోడల్ స్కూల్ అడ్మిషన్ జరగడం అంటే చాలా కన్నా కష్టంగా ఉంది. కాబట్టి అందరం కూడా మరి నారా లోకేష్ గారు ఏదైతే కలగన్నాడో విద్యా వ్యవస్థనే ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తే విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాం. అలాగే రాష్ట్రంలో కూడా మరి విద్యా వ్యవస్థ అంటే ప్రతి ఒక్క రాష్ట్రం కూడా మన రాష్ట్రానికి వెళ్ళే మన నియోజకవర్గానికి వెళ్ళే చూసే విధంగా ఉండాలని తెలియజేస్తూ The first class goes to from the MPSW and Kavyanjali. Out of 1000, she got 940. జీవించడమే మన సుఖంగా జీవించుకోవడానికి వాడికి మనం విధించే పెద్ద శిక్ష.
Minor Bhagwan. Gayatri from MPSW. Salma. Sheikh Salma. R. Pavani. Madhuri. Karishma. Sophia. Naomi. గత కొన్ని రోజుల నుంచి ప్రయాసపడి పిల్లలందరికీ కూడా చక్కగా అందిస్తూ ఉన్నారు. కేవలం అయింది ఒక 2 సాంగ్స్ మాత్రమే.